ప్రపంచంలోని అతిపెద్ద ఇండియన్ నేవీ సబ్మెరైన్ బేస్ ఎక్కడుందో మీకు తెలుసా? ఈస్ట్ కోస్ట్లోని ఈ ఒక పోర్ట్ వల్ల చైనా, అమెరికా, జపాన్ల దృష్టి అంతా ఇక్కడిపైన ఉందని తెలుసా? అదే విశాఖపట్నం ఫోర్ట్. హాయ్, నేను హరీష్. గలం ఎక్స్ప్లోర్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నది కేవలం ఒక హార్బర్ గురించి కాదు, ఒక దేశ భద్రత, ఒక ఆర్థిక శక్తి, ఒక గ్లోబల్ జియో పాలిటిక్స్ వెనక దాగి ఉన్న పవర్ గురించి. అదే విశాఖపట్నం పోర్ట్. ఇది ఎందుకు హిడెన్ గ్లోబల్ పవర్ స్టోరీ అంటున్నాం, ఇప్పుడు చూద్దాం. బ్రిటిష్ వాళ్ళు 1933లో విశాఖపట్నం పోర్ట్ డెవలప్మెంట్ మొదలుపెట్టారు. సెకండ్ వరల్డ్ వార్లో జపాన్ విమానాలు, బాంబులు వేసిన ఏకైక ఇండియన్ ఫోర్ట్ ఇదే. ఇండిపెండెన్స్ తర్వాత గ్రాడ్యువల్గా ఎక్స్పాండ్ అవుతూ వచ్చింది. నేడు ఇది భారతదేశంలో రెండవ అతిపెద్ద కార్గో హ్యాండ్లింగ్ ఫోర్ట్. ఇందులో కొన్ని హిడెన్ గ్లోబల్ ఫ్యాక్ట్ చూస్తే, ఒకటోది స్ట్రాటజిక్ లొకేషన్. ఈస్ట్ కోస్ట్ మధ్యలో ఉంది. ఇండియా, సౌత్ ఈస్ట్ ఆసియా, పసిఫిక్ ఓషియన్, మిడిల్ ఈస్ట్ అన్ని కలిపే ప్రధాన మార్గం. రెండోది కార్గో సెక్టర్. బొగ్గు, ఇనుపు ధాతువు, క్రూడ్ ఆయిల్, ఎరువులు అన్నీ ఇక్కడి నుంచే మూవ్ అవుతాయి. 130 మిలియన్ల టన్నుల పైగా కార్గో హ్యాండ్లింగ్ సామర్థ్యం దేశంలోనే టాప్లో ఉంటుంది. మూడవది డిఫెన్స్ ఇంపార్టెన్స్. ఇక్కడ ఉంది ఈస్టర్న్ నావల్ కమాండ్ హెడ్ క్వార్టర్స్. ఐఎన్ఎస్ అరిహంట్, ఇండియా తొలి న్యూక్లియర్ సబ్మెరైన్ లాంచ్ అయినది ఇక్కడే. సబ్మెరైన్ బేస్, సెక్యూరిటీ, నేవీ డాక్స్, క్లాసిఫైడ్ ఏరియా ఇవన్నీ. మూడవది ఎనర్జీ హబ్, హెచ్పిసిఎల్ రిఫైనరీ, ఆయిల్ టెర్మినల్స్, ఈస్ట్ కోస్ట్ ఎనర్జీ సప్లైకి బ్యాక్ బోన్. ఐదవది జియో పొలిటికల్ విలువ. చైనా స్ట్రింగ్ ఆఫ్ ఫియరల్స్ స్ట్రాటజీని కౌంటర్ చేయడానికి ఇండియా వైజాగ్ పోర్టుని స్ట్రెంథెన్ చేస్తుంది. ఇండో పసిఫిక్ అలియన్స్ అంటే అందులో యుఎస్ఏ, జపాన్, ఆస్ట్రేలియా. వీటిలో కూడా వైజాగ్ పోర్టు కీలక స్థానం. హిడెన్ స్టోరీస్, ఫోక్లోర్. వీటిలో చూస్తే సెకండ్ వరల్డ్ వార్లో జపానీస్ బాంబింగ్ మార్క్స్ ఇప్పటికీ లోకల్ చెప్తారు. ఫోర్టు దగ్గర సీక్రెట్ నేవీ టన్నెల్స్, బంకర్స్ ఉన్నాయంటూ చాలా రూమర్స్. హంటెడ్ యాంగిల్స్, సెకండ్ వరల్డ్ వార్లో చనిపోయిన జపానీస్ సోల్డర్స్ ఆత్మలు ఇంకా సముద్రం దగ్గర తిరుగుతున్నాయట అని లోకల్ చెప్తూ ఉంటారు. విశాఖపట్నం ఫోర్ట్ ఇది కేవలం ఆంధ్ర గర్వం కాదు. ఇది ఒక దేశ ఆర్థిక బలం, ఒక దేశ రక్షణ కవచం, ఒక ప్రపంచం వ్యూహాత్మక శక్తి. ఒకప్పుడు బ్రిటిష్లు ప్రారంభించిన ఈ పోర్ట్ నేడు ఇండియా గ్లోబల్ పవర్ సింబల్ గా నిలిచింది. మీ అభిప్రాయం ఏమిటి? విశాఖ పోర్ట్ భవిష్యత్తులో ఇండియన్ గ్లోబల్ ట్రేడ్ హబ్ గా మార్చగలదా? కామెంట్లో రాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరింత ఎక్స్ప్లోర్ చేయాలంటే గలం ఎక్స్ప్లోర్కి సబ్స్క్రైబ్ అవ్వండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తా. మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ సో మచ్.